Hi friends, నా పేరు సాయి కిరణ్ నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను రియల్మీ 1 గురించి మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఈ వీడియోస్ అన్ని చేశాక కూడా చాలా మందికి అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి దీని గురించి. సో అందుకే ఈరోజు మార్నింగ్ నేను దీని గురించి ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను. FAQ వీడియో చేయాలా, మీకైనా డౌట్స్ ఉంటే అడగండి అని. సో చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఈరోజు వీడియోలో దీంట్లో ఉన్న మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనికి ఆండ్రాయిడ్ పీ వస్తుందని అడుగుతున్నారు. సో దీనికైతే ఆండ్రాయిడ్ పీ వస్తుందని రియల్మీ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. సో 31st వాళ్ళ ట్విట్టర్ పేజ్లో ఒక పోస్ట్ అయితే చేశారు, ఆండ్రాయిడ్ పీ మీ ఒప్పో రియల్మీ 1 మొబైల్కి వస్తుందని చెప్పేసి. సో దీనికైతే మనకు ఆండ్రాయిడ్ పీ అయితే వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనికి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని అడుగుతున్నారు రియల్మీ 1కి. సో ఫ్రెండ్స్, దీనికైతే అమెజాన్లో చూసుకుంటే 500+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా సర్వీస్ కూడా 1 అవర్ లోపు సర్వీస్ కూడా అయిపోతుందని చెప్పారు. సో మనకైతే సర్వీస్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా వాళ్ళు అక్కడ ఒకటి కూడా మెన్షన్ చేశారు, సో వీ వాల్యూ కస్టమర్స్ టైం అని చెప్పేసి కూడా అక్కడ పెట్టారు. సో సర్వీస్ కూడా నాకు తెలిసి బాగానే ఉంటుందని చెప్పవచ్చు అక్కడ మనము అమెజాన్లో చూసి. అండ్ నెక్స్ట్ 4GB ర్యామ్ వేరియంట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో 4GB ర్యామ్ వేరియంట్ అయితే మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చాలామంది దీంట్లో బ్యాటరీ అండ్ ఇంకా ఛార్జింగ్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీని బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు బాగానే ఉంది. సో మీరు మోడరేట్ యూజర్ అయితే మీకైతే మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే వస్తుంది, 1 వర్కింగ్ డే అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కూడా మీకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. సో నా టెస్టింగ్లో మాత్రమే హెవీ గేమింగ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్కి దగ్గర 12% వరకు అయితే ఛార్జింగ్ పోయింది. అండ్ 4G మీద కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ వీడియోస్ చూస్తే నాకు ఒక 10 to 12% అయితే ఛార్జింగ్ పోయింది. సో దీంతో మీరు అర్థం చేసుకోవచ్చు ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీకు 1 డే అయితే వస్తుంది నార్మల్ యూజర్ అయితే, హెవీ యూజర్ అయితే మీకు ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఛార్జింగ్ టైం కూడా అడుగుతున్నారు. సో ఛార్జింగ్ అయితే మనకు 2 hours 10 minutes నుండి 2 hours 30 minutes లోపు అయితే ఛార్జింగ్ అవుతుంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏమీ లేదు, బట్ మనకైతే 2 hours నుండి 2 hours 20 minutes లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీంట్లో గేమింగ్ గురించి అడుగుతున్నారు. సో 10,000లో గేమింగ్కి బెస్ట్ ఫోన్ అని. సో ఫ్రెండ్స్, 9,000లో మీకు దీనికన్నా మంచి ఫోన్ అయితే ఉండదు గేమింగ్ కోసము. సో గేమింగ్ కోసమే మీకు ఫోన్ కావాలనుకుంటే మీరు కళ్ళు మూసుకొని ఫోన్ కొనవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో పబ్జీ గేమ్ బాగా వస్తుందని అడుగుతున్నారు, PUBG గేమ్. సో PUBG గేమ్ దీంట్లో బాగానే వస్తుంది. సో మనకు మీడియం లెవెల్ గ్రాఫిక్స్లో ఆడేటప్పుడు బాగానే వస్తుంది. అక్కడక్కడ చిన్న ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఫ్రీగానైతే ఆడవచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు PUBG గేమ్ కూడా దీంట్లో బాగానే ఆడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దీంట్లో హీటింగ్ ఇష్యూస్ అయితే మరీ అంత ఎక్కువ ఏం లేవు. మొబైల్ అయితే ఓవర్ హీట్ ఏం కావట్లేదు, బట్ టెంపరేచర్ అయితే మనకు కొంచెం వార్మ్ అవుతుంది. మొబైల్ అయితే మనకు 46 degrees వరకు వెళ్తుంది మొబైల్ అయితే టెంపరేచర్. యాక్చువల్ అయితే 45 బిలోనే ఉండాలి, బట్ 46 వరకు వెళ్తుంది. సో కొంచెం మొబైల్ అయితే వార్మ్ సైడ్లో ఉంది, ఓవర్ హీటింగ్ అయితే ఏం లేదు. సో అది కూడా మీరు హెవీ గేమింగ్ హెవీ యూసేజ్ చేసేటప్పుడు కొంచెం మొబైల్ అనేది వార్మ్ సైడ్కి వెళ్తుంది. సో అది తప్ప మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు DDR3 ర్యామ్ ఉందా, DDR4 ర్యామ్ ఉందా అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను చాలా ప్లేసెస్లోనైతే చూశాను దీంట్లో 3GB ర్యామ్ వేరియంట్లో DDR3 ర్యామ్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్లో మనకైతే DDR4 ర్యామ్ ఉందని చెప్తున్నారు. సో మనకు బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం దీంట్లో మనకు ఓన్లీ DDR3 ర్యామ్ వస్తుంది. సో మీరు అదొకటి చూసుకోవాలి. సో DDR3 ర్యామ్ అంటే 9,000 బెస్టా అంటే, సో మ్యాక్సిమం బడ్జెట్ ఫోన్స్లో అన్ని 9,000 అండర్ ఫోన్స్ అన్నిట్లో కూడా మనకైతే DDR3 ర్యామే వస్తుంది. సో DDR4 ర్యామ్ అనేది మనకు అన్ని ప్రాసెసర్స్కి సపోర్ట్ చేయదు. హై ఎండ్ మొబైల్స్కి మనకి
మనకి అబౌట్ 10,000 ఫోన్స్లో మనం DDR4 ర్యామ్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు మెటాలిక్ బిల్డ్ అయితే కాదు, ఇది మనకు మొత్తం పాలికార్బోనేట్ ఫినిషింగ్ వస్తుంది. సో బిల్డ్ అయితే మీరు ఒకవేళ మెటాలిక్ ఫోన్ యూజ్ చేస్తుంటే Redmi Note 5 Pro, Asus Zenfone Max Prime 1, Redmi Note 4 ఆ డివైజెస్తో కంపేర్ చేస్తే బిల్డ్ అయితే అంత సాలిడ్ ఉండదు. ఎందుకంటే అది మెటల్ బిల్డ్, ఇది మనకు ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఫైబర్ టైప్ ఆఫ్ బిల్డ్. సో మనకైతే అంత సాలిడ్ అయితే ఉండదు, బట్ మరీ అంత చీప్ కూడా లేదు. బిల్డ్ గురించి మాట్లాడితే ఈ ప్రైస్కి ఈ బిల్డ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ చూసుకుంటే మనకు డిజైనింగ్ మాత్రం దీంట్లో చాలా ప్రీమియం ఉంటుంది అండ్ మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో 3GB ర్యామ్ తీసుకోవాలా 4GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలని అడుగుతున్నారు. అండ్ ఇక ర్యామ్ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దీంట్లో 3GB ర్యామ్ వేరియంట్ నేను తీసుకుంది అయితే దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే యావరేజ్ ఉందని చెప్పొచ్చు. సో మీరు 3 యాప్స్ని అయితే ర్యామ్లో స్టోర్ చేసుకోగలరు. సో వేరే యాప్స్ని ఓపెన్ చేస్తే ముందు మీరు స్టోర్ చేసుకున్న యాప్స్ అనేవి ర్యామ్లో నుండి వెళ్ళిపోతున్నాయి, కిల్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఒక 10 to 12 యాప్స్ వరకు అయితే ర్యామ్లో పెట్టుకోవచ్చు, బట్ ర్యామ్లో స్టోర్ అవ్వవు అవి. మళ్ళీ మీరు యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు రీలోడ్ అవుతాయి. సో ఆ 12 యాప్స్ అయితే కిల్ అవ్వవు, ర్యామ్లో ఉంటాయి, బట్ మీరు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అయితే యాప్స్ అనేవి రీలోడ్ అవుతాయి. సో ఇదొకటి నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఒప్పో గేమ్ యాక్సిలరేషన్ మోడ్ అని ఒకటి ఉంది. సో మీరు ఏదైనా గేమ్స్కి ఆ మోడ్ ఎనేబుల్ చేసినట్లయితే, గేమ్ యాక్సిలరేషన్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీరు గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ అనేవి కిల్ అవుతాయి. ఎందుకంటే గేమ్ యాక్సిలరేషన్ మోడ్ అనేది ర్యామ్ని ఫ్రీ చేస్తుంది. సో గేమింగ్ మంచి పర్ఫార్మెన్స్ కోసం ర్యామ్లో ఉన్న యాప్స్ని కిల్ చేస్తుంది. సో దానివల్ల మనకు ర్యామ్లో ఉన్న యాప్స్ అయితే కిల్ అవుతాయి. సో మీరు నార్మల్ యూజర్ అయితే ర్యామ్లో అయితే మీరు ఒక 10 to 12 యాప్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు, బట్ ఓన్లీ 3 యాప్స్ మాత్రమే మనకు ర్యామ్ మెమరీలో ఉంటాయి, మిగతా అన్ని కూడా మినిమైజ్ అయి ఉంటాయి. సో మీరు అవి ఓపెన్ చేసినప్పుడు అయితే రీలోడ్ అవుతాయి. అండ్ మీరు ఒకవేళ గేమింగ్ చేసేటప్పుడు ఏదైనా గేమ్ మధ్యలో మినిమైజ్ చేసి వేరే ఒక 3-4 యాప్స్ ఓపెన్ చేసి మళ్ళీ గేమ్లోకి వెళ్ళినట్లయితే గేమ్ మీరు ఎక్కడ పాజ్ చేస్తారో అక్కడ నుండి అయితే రాదు, మళ్ళీ గేమ్ అయితే స్టార్టింగ్ నుండే వస్తుంది. సో ఇదైతే కొంచెం ప్రాబ్లమే అవుతుంది మనకైతే ర్యామ్ మేనేజ్మెంట్లో. మనకైతే 3GB ర్యామ్ వేరియంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే అంత సరిగ్గా లేదు. సో నేను Honor 9 Lite కూడా యూజ్ చేశాను. Honor 9 Liteలోనైతే మనకు ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుండే, ఒక 6-7 యాప్స్ వరకు అయితే ర్యామ్లో స్టోర్ అవుతుండే. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుండే Honor 9 Liteలో. బట్ దీంట్లో మనకు వీళ్ళ కలర్ ఓఎస్ ఉంది, కస్టమ్ ఓఎస్, ఇది కొంచెం హెవీ స్కిన్, అందుకే మనకైతే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే అంత సూపర్ లేదు. సో అప్డేట్లో వీళ్ళు ఏమన్నా ర్యామ్ మేనేజ్మెంట్ని అప్డేట్ చేస్తారో చూడాలి. సో ప్రస్తుతం అయితే ర్యామ్ మేనేజ్మెంట్ దీంట్లో యావరేజ్ ఉందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా దీంట్లో 3GB ర్యామ్ 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏ వేరియంట్ని తీసుకోవాలని అడుగుతున్నారు. సో 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు అంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లోనైతే మనకైతే మంచి ప్యాకేజ్ ఉందని చెప్పొచ్చు. మనకు FHD డిస్ప్లే వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియో, 6" FHD ప్లస్ డిస్ప్లే మనకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ డిజైనింగ్ మనకు చాలా బాగుంది, కెమెరాస్ మనకు బాగా వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, గేమింగ్ కూడా మనకైతే చాలా బాగుంది. సో ఇక్కడ మనకు మైనస్ పాయింట్స్ ఎక్కడ అవుతాయంటే మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, ఫస్ట్ కాన్ అది. అండ్ మనకు దీంట్లో పోర్ట్రేట్ షాట్స్ అంత పర్ఫెక్ట్గా రావు, ఇది ఒకటి. అండ్ బిల్డ్ కూడా మనకైతే అంత వరస్ట్ అయితే ఉండదు, బట్ యావరేజ్ ఉంటుంది బిల్డ్ ఒకటి. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మనకైతే యావరేజ్ ఉంది. సో ఇది చేసుకొని తీసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే 9,000లో మాత్రం ఈ మొబైల్ మనకు బెస్టే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం 4GB ర్యామ్ వేరియంట్ గురించి చూసుకుంటే ఇది మనకు 11,000 ఉంది. సో 11,000లో కూడా ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. మనకు 11,000 తీసుకుంటే మనకు ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బెటర్ ఉంటుంది, ఎందుకంటే DDR4 ఉంటుంది కాబట్టి. బట్ మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ దగ్గర కాంప్రమైజ్ కావాలి, పోర్ట్రేట్ షాట్స్ దగ్గర కాంప్రమైజ్ కావాలి. సో ఇవన్నీ మీరు కాంప్రమైజ్ అవ్వగలుగుతారంటే 4GB ర్యామ్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా 6GB ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6GB ర్యామ్ వేరియంట్ అయితే నాకైతే అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే 14,000 పెడుతున్నాం మనము. సో 14,000కి మనకు 6GB ర్యామ్ ఇస్తున్నారు, 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. సో ఇది కిల్లర్ అని చెప్పవచ్చు. మనకి ఏ ఫోన్ కూడా 6GB ర్యామ్ 128GB ఇన్బిల్ట్ 14,000లోనైతే ఇవ్వలేదు, బట్ వీళ్ళైతే ఇచ్చారు. సో ఇది ఓకే, మీకు స్టోరేజ్ అండ్ ర్యామ్ మెయిన్ ప్రయారిటీ అయితే మీరైతే ఈ వేరియంట్ని కన్సిడర్ చేయవచ్చు. సో మనకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ ఇదంతా బాగుంటుంది. బట్ 14,000లోనైతే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, ఇదొకటి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మంచిగా రావు, అండ్ బిల్డ్ కూడా మనకైతే యావరేజ్ ఉంది. సో ఇదొక్కటి చూసుకోండి. 14,000లో మనకు చాలా మొబైల్స్ కూడా ఉన్నాయి వేరేవి. సో మీరు ర్యామ్ అండ్ ఇంకా స్టోరేజ్ హైయెస్ట్ ప్రయారిటీ మీద ఉంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే మనకైతే 14,000లో దీనికన్నా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గానైతే దీని గురించి
గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను, అవన్నీ కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, మీద ఐకార్డ్స్లో కూడా ప్లేలిస్ట్ వదిలేస్తాను రియల్మీవి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అన్ని చూడండి, క్లారిటీ వస్తుంది. అండ్ ఈ మొబైల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి కొనండి. మన ఛానల్కి అయితే కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. అండ్ ఇటువంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.